హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ డాష్ క్యామ్లను నేను మీకు చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. గార్మిన్ మినీ 2 దాని చంకీ, కీ ఫోబ్ సైజ్ డిజైన్ మరియు సాధారణ వక్రతలతో సానుకూలంగా చూడదగనదిగా కనిపిస్తుంది. మరియు దాని తక్కువ బరువు ఉన్నప్పటికీ మీరు దాని లాటిసెఫెక్ట్ ఫాసియా మరియు దృఢమైన ప్లాస్టిక్ షెల్లో ఈ డాష్ కామ్ నుండి నాణ్యమైన స్రవించే అనుభూతిని పొందవచ్చు. దీని మినిమలిస్ట్ డిజైన్ దాని బటన్లకు కూడా విస్తరించింది. వాటిలో 2 మాత్రమే ఉన్నాయి, ఒకటి సేవ్ చేయడానికి మరియు మరొకటి మైక్రోఫోన్ను మ్యూట్ చేయడానికి, అన్మ్యూట్ చేయడానికి. దాని చిన్న ఫ్రేమ్తో మోసపోకండి, మినీ 2 ఆకట్టుకునే ఫీచర్లను దాచిపెడుతుంది. స్టార్టర్స్ కోసం క్రాష్ డిటెక్షన్ ఉంది. ఇది ఒక సంఘటన తర్వాత వీడియోను సేవ్ చేస్తుంది మరియు దానిని ఆన్లైన్ గార్మిన్ వాల్ట్కి పంపుతుంది. ఇది ఆన్లైన్ క్లౌడ్ సేవ. ఇది ఉచిత 24 గంటల వీడియో నిల్వను అందిస్తుంది, అయితే వినియోగదారులు ఎక్కువ స్టోరేజ్ పీరియడ్ల కోసం సభ్యత్వాన్ని పొందవచ్చు. మినీ 2 వాయిస్ నియంత్రణను కూడా కలిగి ఉంది. ఈ ధరలో డాష్ క్యామ్లో అరుదైన ఫీచర్. అదనంగా మీకు సక్రియ WiFi కనెక్షన్ మరియు హార్డ్వైర్ సెటప్ అవసరం అయినప్పటికీ పార్కింగ్ గార్డు మీ వాహనం సమీపంలో అనుమానాస్పద కార్యాచరణ గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ప్యాక్లో బండిల్గా వచ్చిన డ్యూయల్ USB ఛార్జర్తో నేను సంతోషించాను. అంటే వారి వాహనాల్లో సింగిల్ పవర్ పాయింట్లు ఉన్నవారు యూనిట్ రికార్డ్ చేస్తున్నప్పుడు వారి ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు. రంగులు సాధారణంగా బాగా సమతుల్యం మరియు చిత్రాలు క్రిస్టల్ స్పష్టంగా ఉంటాయి. NextEra బీమ్ GPS డాష్ క్యామ్ ఒక కాంపాక్ట్ బాక్స్లో వస్తుంది. ఇందులో లేచి రన్నింగ్ చేయడానికి అవసరమైన ప్రతిదీ ఉంటుంది. కెమెరా కూడా ఉంది. GPS మౌంట్తో పాటు చూషణ ప్యాడ్ కూడా ఉంది. మీరు సాధారణ 1.2V ఇంకార్ పవర్ సాకెట్లోకి ప్లగ్ చేసే అడాప్టర్తో ఉదారంగా మీటర్ల కేబుల్ను కూడా పొందుతారు. ఉపయోగకరంగా అడాప్టర్ వెలుపల 2 USB పోర్ట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రమే కెమెరాను పవర్ చేయడానికి ఉపయోగించాలి. NextEra పరికరాన్ని సెటప్ చేయడానికి అవసరమైన దశలను వివరిస్తూ 1 నుండి 3 వరకు ఉన్న చిన్న మాన్యువల్ల యొక్క ముగ్గురిని కూడా కలిగి ఉంది. NextEra బీమ్ GPS డాష్ క్యామ్ దాని తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటే మంచి డిజైన్ మరియు పటిష్టమైన నిర్మాణ నాణ్యతతో పాటు అందంగా ఆకట్టుకునే స్పెసిఫికేషన్తో వస్తుంది. ప్యాకేజీలోని కెమెరా భాగం చాలా పటిష్టంగా అనిపిస్తుంది మరియు ఎక్కువ కాలం పాటు విండ్షీల్డ్ లేదా సారూప్య ప్రదేశానికి అమర్చబడి ఉండే కఠినతను తప్పించుకోగలుగుతుంది. NextEra డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 1080p పూర్తిని రికార్డ్ చేయగలదని పేర్కొంది. సహజంగా అంతర్నిర్మిత మైక్రోఫోన్ కూడా ఉంది. ఈ మోడల్తో అదనపు బోనస్ ఏమిటంటే NextEra ఉచిత క్లౌడ్ స్టోరేజ్ను అందిస్తుంది. ఇది చాలా డాష్ క్యామ్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెంచర్ A4 చాలా ఎక్కువ ధర ట్యాగ్ని కలిగి ఉంది. ఇది చాలా ఫీచర్లను ప్యాక్ చేస్తుందని మేము భావిస్తున్నాము. మీరు 3 ఛానెల్ రికార్డింగ్లను కలిగి ఉన్నారనే వాస్తవం జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది మీ వాహనం నుండి ముందు భాగం మాత్రమే కాకుండా లోపలి భాగం మరియు వెనుక వీక్షణను కూడా కవర్ చేస్తుంది. 4K రికార్డింగ్ అందుబాటులో ఉంది, కానీ మీరు ఇంటీరియర్ మరియు రియర్ వ్యూ కెమెరా రెండింటినీ స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రమే, లేకపోతే మీరు డ్యూయల్ ఛానల్ రికార్డింగ్ని ఎంచుకుంటే 110p 1080p లేదా మీరు స్విచ్ ఆన్ చేయాలనుకుంటే 1440p 1080pతో అందించబడుతుంది. 3 ఇతర లక్షణాలలో పూర్తిరంగు 2.45 అంగుళాల స్క్రీన్, ఇది టచ్ సెన్సిటివ్ కానప్పటికీ మరియు కెమెరాను పవర్ చేయడానికి USB-C కనెక్టివిటీని కలిగి ఉంటుంది. కెమెరా MCR SD కార్డులకు అనుకూలంగా ఉంది.
అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల VNTE మీరు TRNSCని లేదా SNESK కార్డులను ఉపయోగించకూడదనుకుంటున్నాము. మేము చేశాము మరియు అది బాగానే రికార్డ్ చేయబడింది, కాబట్టి ఎందుకు అని మాకు ఖచ్చితంగా తెలియదు. మైక్రో SD కార్డ్ బాక్స్లో చేర్చబడలేదని గమనించాలి, కాబట్టి మీరు దానిని మీ బడ్జెట్లో కూడా చేర్చాలి. VNTE E4 కలిగి ఉన్న లక్షణాల గురించి ఆలోచిస్తూనే అది లేనిది గురించి ఆలోచించడం విలువైనదే. అంతర్నిర్మిత GPS లేదు. గార్మిన్ 67W ఇప్పటికీ చాలా మంచి డాష్ కామ్ మేములో ఆస్వాదించిన అన్ని హై-ఎండ్ ఫీచర్లను ప్యాక్ చేస్తుంది. వీటిలో స్ఫుటమైన 4K1440p వీడియో ఫుటేజ్, సరైన లైటింగ్ పరిస్థితులలో మరియు ఆ బూడిద చినుకులు కురుస్తున్న రోజులలో సంగ్రహించబడ్డాయి. ఆధునిక స్మార్ట్ ఫోన్ కెమెరాలలో కనిపించే మాదిరిగానే ADR హై డైనమిక్ రేంజ్ ఫీచర్కు ధన్యవాదాలు. ఈ రోజు చాలా డాష్ క్యామ్ల మాదిరిగానే అంతర్నిర్మిత సెన్సార్ ప్రమాదం లేదా షంట్ను గుర్తించినప్పుడు మైక్రో SD కార్డ్కి ఇది బాక్స్లో చేర్చబడలేదు. చిన్నదైన గార్మిన్ స్వయంచాలకంగా ఫుటేజీని కమిట్ చేస్తుంది. ఇది సిస్టమ్ ద్వారా లేదా వినియోగదారు మాన్యువల్గా సేవ్ చేయని ఏదైనా పాత ఫుటేజీని ఓవర్రైట్ చేస్తూ స్థిరమైన లూపింగ్ ప్రాతిపదికన కూడా రికార్డ్ చేస్తుంది. యూనిట్తో పరస్పర చర్య ప్రక్కన ఉన్న 4 చిన్న బటన్ల ద్వారా ఉంటుంది, కానీ గుర్తుంచుకోండి 67W అగ్గిపెట్టే పరిమాణంలో ఉంటుంది, కాబట్టి ఆ బటన్లు చాలా పెద్దవి కావు. ఇక్కడ నుండి ఇది చాలా స్వీయ వివరణాత్మకమైనది. బటన్లు అనేక ఇన్కెమెరా సెట్టింగ్లతో వ్యవహరిస్తాయి. వీటిలో అదనపు ఫార్వర్డ్ తాకిడి హెచ్చరికలు, లేన్ డిపార్చర్ హెచ్చరికలు మరియు ఇతర స్పష్టంగా దృష్టి మరల్చడం హెచ్చరికలను ఆఫ్ చేయగల సామర్థ్యం ఉన్నాయి. స్క్రీన్ 2 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంది, కాబట్టి ఇది ప్రారంభ సెటప్కు చాలా బాగుంది. కానీ మీరు నిజంగా యూనిట్తో ఇంటరాక్ట్ చేయడం లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ని చూడటం వంటివి చేయకూడదు. అవకాశాలు ఉన్నాయి. మీరు రియర్ వ్యూ విండో దగ్గర అద్భుతంగా కాంపాక్ట్ని టక్ చేసి దాని కేబులింగ్ను సరిగ్గా రూట్ చేసి ఆపై దాన్ని వదిలివేయవచ్చు. ఇది చాలా చిన్నది, పార్క్ చేసినప్పుడు దొంగల అవాంఛిత దృష్టిని ఆకర్షించే అవకాశం లేదు. GW దాని సోదరి డాష్ క్యామ్లు 522GW మరియుతో ఒకే విధమైన చక్రాన్ని పంచుకుంటుంది. తర్వాతి 2 బ్రష్డ్ మెటల్ ట్రిమ్తో బ్లాక్ కేస్ను కలిగి ఉండగా నెక్స్ట్ బేస్ ఈ సమయంలో కొద్దిగా స్థిరంగా కనిపించే యుద్ధనౌక బూడిద రంగు కోసం బొద్దుగా ఉంది. ఇది మేము ఇప్పటివరకు చూసిన అత్యంత ఉత్తేజకరమైన డిజైన్ కాదు, కానీ మళ్ళీ మీరు ఎక్కువ సమయం వెనుకవైపు కాకుండా మరేదైనా చూడలేరు. వెనుకవైపు మీరు డిస్ప్లే చుట్టూ కొన్ని మందపాటి బెజెల్లను పొందినప్పటికీ తగినంత పరిమాణంలో ఉండే 3 అంగుళాల టచ్స్క్రీన్తో మీరు స్వాగతం పలికారు. ఆధునిక స్మార్ట్ ఫోన్లు వాటి రేజర్సన్నని బెజెళ్లతో మనల్ని పాడు చేసి ఉండవచ్చు, కానీ మేము ఎడ్జ్ స్క్రీన్తో డాష్ కామ్ని చూడాలనుకుంటున్నాము. 4K వీడియో రిజల్యూషన్, ఓపెన్ రోడ్ నుండి పిక్చర్ వైబ్రేషన్ని తగ్గించడానికి ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు దాదాపు 3 మీటర్లలోపు మీ లొకేషన్ను సులభంగా గుర్తించడానికి WCHEK3WRDS ట్రాకింగ్ని అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి డాష్ క్యామ్ అనే టైటిల్ను ఇది తీసుకుంటుంది. మరొక ముఖ్య లక్షణం 622 యొక్క అడ్జస్టబుల్ పోలరైజింగ్ ఫిల్టర్. ఇది అదనపు స్పష్టత కోసం ప్రతిబింబాలను తగ్గిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం తగినంత డాష్ కెమెరాలు అందించని సులభ సాధనం. యూనిట్ అలెక్సా వాయిస్ కంట్రోల్, సూపర్ స్లో మోషన్, మెరుగైన నైట్ విజన్ మరియు దట్టమైన పొగమంచు లేదా భారీ వర్షంలో స్పష్టమైన చిత్రాలను రూపొందించడంలో సహాయపడటానికి విపరీతమైన వాతావరణ మోడ్తో కూడా వస్తుంది. చాలా డాష్ క్యామ్ల మాదిరిగానే మీరు నిశ్చలంగా ఉన్నప్పుడు పార్కింగ్ మోడ్ స్వయంచాలకంగా బంప్లు లేదా కదలికలను గ్రహిస్తుంది. రికార్డింగ్ ప్రారంభించమని యూనిట్ను ప్రేరేపిస్తుంది. NXTBSC 622GW 3 నెలల NXTBSC ఎమర్జెన్సీ SOS సేవతో కూడా వస్తుంది.